ప్రభునామానికి మీకు అందరికీ వందనములు. అదేవిధంగా మరి ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి క్రైస్ట్ చర్చ్ తరఫున మీకు అందరికీ మరి వందనములు చెల్లిస్తూ మరి ఒక ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ విధంగా మరి కూడి మరి ఆయన్ని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ మరి దేవుడు మరి ఈ సంఘానికి ఏం నిర్దేశిస్తున్నాడంటే అనేకమైనటువంటి గొప్ప కార్యాలను ఈ సంఘము మరి చేయబోతూ ఉంది. దేవుడు మరి ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన యొక్క ప్రణాళికలు మరి ఎంతో గొప్పవిగా ఉంటాయి. ఎందుకోసమంటే నమ్మకమైనటువంటి మరి పని వారిని దేవుడు ఏ విధంగా అయితే మరి ఎంచుకుంటాడో మరి అదే దిశలో మరి ఈ యొక్క సంఘాన్ని కూడా మరి దినదినము మరి అభివృద్ధి పరుస్తూ మరి సంఘ పరిచర్యలో మరి ఆయన చూపిస్తున్నటువంటి అనేకమైనటువంటి మార్పులను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఆయన చేసేటువంటి మేళ్లకు మనము ప్రతిరోజు కూడా మరి కృతజ్ఞతలు చెల్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ మాటలు చెప్తూ మరి ఈ యొక్క ఆరాధనను మరి ప్రార్థన ద్వారా మనము మొదలు పెట్టుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి మేరీ సిస్టర్ గారు వచ్చి మరి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం పరమదూతలతో పోడబడుచున్న మా జగద్రక్షక మీకు ఘనమైన నామంలోకే వందనములు స్తుతులు స్తోత్రములయ్య. గడిచిన వారం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము అయ్యా. మా నాయన క్రైస్ట్ చర్చిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. సంఘ బిడ్డలందరిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, వస్తున్నటువంటి బిడ్డలందరినీ ప్రభా మార్గ మధ్యలో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాము నాయన. అయ్యా, మరి నాయన గత వారంలో జరిగినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలో నాయన మీరు ముందుండి నడిపించిన విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇప్పుడు జరగబోయే ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాము నాయన. పాటలు ఎందునో, విజ్ఞాపనలు ఎందునో, ఆరాధన ఎందునో నాయన, మరి వాక్యం అందును ప్రభా మీరు ఉండమని అడుగుచున్నాము ప్రభా. నాయన ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా, ఆరాధన జరుగుతుండగా తండ్రి నీ ఆత్మ సన్నిధి దిగిరావాలి తండ్రి, దిగిరావాలి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభా మీరే దర్శించమని ఈ యొక్క ముందున్న సమయాన్ని కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఆది మొదలుకున్న అంతవరకు ప్రభా మీరే ఉండి నడిపించమని యేసు నామం నడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనమందరం కలిసి మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట ఉజ్జీవంగా పాడదామండి. స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు,
యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అదులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ అనే పాట పాడుకుందాం అందరం కలిసి. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లరల వల్లపడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లరల వల్లపడదే వివరింప. విమోచకుంద విమోచన నీవే, రక్షకుడకు నా రక్షణ నీవే,
ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవే త్రిత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు ఎల్లబండ యేసున్ స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్యోతివి నీవే నా నీతివి నీవే ఆదియు నీవే నా అంతము నీవే జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప నిత్యుడ నీవే నా సత్యుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడ నీవే నా సత్యుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జీవము నీవే నా దేవుడవు నీవే పావన నీవే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడ నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు ప్రభును స్తుతింతు ఎల్లను నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప శాంతియు నీవే నా శాంతియు నీవే సంతస నీవే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస నీవే నా కంతయు నీవే ఎల్లవేళయందు కష్టకాలమందు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప హల్లెలూయా. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి అనే పాట పాడుకుందాం అందరం కలిసి. నీతి గల యెహోవా స్తుతి. మన వాట్సాప్ గ్రూప్లో ఈ సాంగ్స్ అన్నీ వేసామండి. ఆన్లైన్ మనకి లింక్ ఉంది.
అగ్నియు రవియు జలదియు నదులు గిరులు చక్కగా సదమాలంబగు దైవనామం సర్వదా స్తుతి చేయును. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వముల విడితలలు వంచు దుర్విలోమతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహారించే దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మెరలు పెట్టుచు దేవుని పరమునందు నాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో సేవించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు కూడు కొనియా బలము కలిగిన దేవుని వెలయు స్తుతి వేణుళ్ళ తోడను విసుగా చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మానివిక మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏకా దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో ప్రేమించుడి. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం నాయనా స్తోత్రం దేవుని ఆరాధిస్తాం. స్తోత్రం అందరం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, చెల్లిస్తాం. ప్రభా స్తోత్రం. నీకు స్తోత్రం అని చెప్దాం. హృదయాంతరంగంలో నుంచి స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మనమందరం ఒక్కసారి యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలని చెప్తాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం అని చెప్తాం. ఇదిగో కుటుంబ సమేతంగా మనమందరం దేవుని సన్నిధిలోకి, మన తండ్రి అయిన దేవుని సన్నిధిలోకి వచ్చినాము కనుక మనమందరం స్తోత్రం చెప్తాం. నాయనా నీకు స్తోత్రం, నీకు స్తుతులు నుతులు ప్రణతులు వందనాలు అని అందరం స్తోత్రం చెప్దామండి హృదయంలో నుంచి. అవును, స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆత్మ స్వరూపి అయిన దేవుడు, ఆత్మ తండ్రి మన దేవులో మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనమందరం స్తుతి చెప్దాం. స్తుతి, వి ప్రైజ్ యూ, వి ప్రైజ్ యూ లార్డ్, వి గ్లోరిఫై, వి మ్యాగ్నిఫై యువర్ నేమ్. ప్రభా నీకు స్తోత్రం. అదిగో సిలువ పైన ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఒక్కసారి చూద్దాం. మన మనోనేత్రాలతో, మన ధ్యానంతో, మన మనసంతా అటుపెట్టి, మన ధ్యానమంతా అటుపెట్టి యేసయ్యను చూద్దామండి. మనమందరం యేసయ్యను చూద్దాం. కొన్ని క్షణాలు మరి ఎన్నో గంటలు ఎన్నో పనులు చేసుకుంటాం. ఈ కొద్ది క్షణాలు యేసయ్యను తలుచుకొని ప్రార్థన చేసుకుందాం. మన మనసంతా ఆయన మీద పెడదాం. యేసయ్యను చూద్దామండి. సిలువ మీద ఉన్న యేసయ్యను చూద్దాం, యేసయ్యను చూద్దాం. ప్రభువా నైనా నీకు స్తోత్రం తండ్రి. ఈ లెంట్ కాలంలో మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ లెంట్ కాలపు నైనా విలువ ఏంటో మాకు బోధించు తండ్రి. నైనా రోజులు ఇలా గడిచిపోతున్నాయి, నైనా డేట్లు ఇలా మారిపోతున్నాయి. కానీ ప్రభా ఎన్నడూ మారని దేవుడు తండ్రి. అప్పుడు సిలువ మీద ఉన్నాం నైనా, మరి అందరము సిలువ వేస్తాము తండ్రి. ఇప్పుడు కాలంలో కూడా ప్రభా నిన్ను సిలువ వేస్తున్నాం తండ్రి. ప్రతి మంచి కార్యానికి నిన్ను తలచుకోము కదా, కానీ మరి చెడు కార్యానికైతే వెంటనే ప్రభా నువ్వు ఉన్నావా, ఇదెందుకు జరిగింది అని
ప్రభా 10 ప్రశ్నలు 100 ప్రశ్నలు వేసే నైనా మేము నిన్ను శోధిస్తానే ఉన్నాం, నిన్ను సిలువ వేస్తానే ఉన్నాం, అయినా నువ్వు మమ్మల్ని క్షమిస్తున్నావు తండ్రి. అయినా నువ్వు ఎంత కనికరం గల దేవుడు తండ్రి, మమ్మల్ని అందరినీ క్షమించి ప్రభా మాకు రక్షణ ఇచ్చి నీ బిడ్డలుగా నైనా నీ కుమారులు కుమార్తెలుగా చేసుకొని మా మీద ఉంచిన నైనా చూపించిన కనికరం బట్టి ప్రభా నైనా యు ఆర్ హ్యావింగ్ మర్సీ అపాన్ us డే ఆఫ్టర్ డే లార్డ్, ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ యువర్ mercy. Because of your mercy we are alive. Because of your mercy we survive. ప్రభా మమ్మల్ని సస్టైన్ చేస్తున్నాం. మాకున్న సౌకర్యాలు, మాకున్న నైనా అన్ని ఫెసిలిటీస్ ఎంతోమందికి లేవు ప్రభా. ఎంతోమంది నైనా బాధపడుతున్నారు. వారందరినీ కూడా ప్రభా నైనా మాలాగే నీలో ఆనందించుటకు ప్రభా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా ప్రభా ఆ శిలువ మీద ఉన్న సహనం మాకు ఇవ్వు తండ్రి, ఆ ప్రేమను మాకు ఇవ్వు తండ్రి, ఓర్పు నైనా ఓర్చుకునే గుణం మాకు ఇవ్వు తండ్రి ప్రభా. ఇవే మాకు వెపన్స్ తండ్రి, అవే మాకు ఆయుధాలు ప్రభా. నీ ప్రేమనే ఒక గొప్ప ఆయుధం అని చెప్తున్నావు తండ్రి. నైనా సహించే గుణమే ఒక గొప్ప ఆయుధం అని చెప్తున్నావు తండ్రి. అవి మాలో ఉంటే ప్రభా మేము అన్నిటినీ జయిస్తాం తండ్రి, అన్నిటినీ జయిస్తాం ప్రభా. నీ ఆత్మ ఫలాలు మాకు దయచేయండి, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ప్రభా మాలో నింపండి తండ్రి. నీ ప్రేమను బట్టి మమ్మల్ని నింపు ప్రభా. నైనా నీ ఆత్మతో నింపు, నీ వాక్యంతో నింపు నైనా సామర్థ్యతతో నింపు ప్రభా. నీ టాలెంట్స్తో నింపు ప్రభా. నైనా నీ క్వాలిటీస్తో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనమందరం ప్రార్థన చేసుకుందాం ప్రభా. నీకు స్తోత్రం. మరి ఒక ఆదివారం తండ్రి మమ్మల్ని నీ సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు నీకు వేల స్తోత్రములు తండ్రి ప్రభా. మేమందరం ప్రభా మా కుటుంబాల్ని, మా బిడ్డల్ని నైనా మా ప్రియ బంధువుల్ని ప్రభా, మా మిత్రుల్ని అందరినీ ప్రభా నీ హస్తానికి అప్పగించచ్చు ప్రభా. నైనా నీ సన్నిధిలో ప్రభా వారందరి కోసం మా కోసం ప్రార్థన చేసుకున్నాం తండ్రి. నైనా నువ్వు సిలువ మోసుకుని వెళ్తుండగా ప్రభా నైనా ఇదిగో సీమోను అనే నైనా ఒక అతను నైనా ఆయన మీద నీ సిలువ మోపారు తండ్రి. ఇదిగో ఈ తండ్రులందరికీ ప్రభా మగవారందరికీ నైనా నీ సిలువని రుచి చూపించావు తండ్రి. అలాగే ప్రభా ఆడవారందరినీ చూసి అమ్మా మీకోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పావు తండ్రి. నైనా మాకు ప్రార్థన తప్పితే ఇంకేమీ రాదు తండ్రి. నైనా ఏ క్షణమైనా ప్రభా మేము ప్రార్థనే చేయగలుగుతాం తండ్రి, నేను ప్రార్థనే చేయగలుగుతాం తండ్రి ప్రభా. ఇదిగో ఇప్పుడే ఏక మనసుతో ఏకాత్మతో ప్రభా నైనా మీ సిలువ నైనా మాకెన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ నీ సిలువ రూపంలో మేము మాకు సహనం దయచేయమని ప్రార్థన చేస్తాం. అలాగే నైనా హృదయాంతరంగంలో నుంచి ప్రభా మేము హంబుల్ చేసుకుని తండ్రి నైనా తగ్గింపుతో నిన్ను ప్రభా మా బిడ్డలందరి కోసం నైనా గోజాడుతున్నాము తండ్రి. వారందరికీ ప్రభా నీ వాక్యం ప్రభా నీ ప్రత్యక్షత ఇవ్వమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. వారందరినీ మీరు ముట్టండి తండ్రి ప్రభా. నైనా మా కుటుంబాలందరినీ ముట్టండి. నీ రక్తపు కంచి ప్రభా అగ్ని కంచి మా చుట్టూ వేసి ప్రభా మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా ఆ సెలవు ప్రయాణంలోనైనా నువ్వేమేమైతే అనుభవించావు తండ్రి. మేము ప్రభా ఎన్నో చిన్న కష్టాలు నైనా మేము భరించలేకుండా ఉన్నాం. ఎన్నో కంప్లైంట్స్ చెప్తాం కదా ప్రభా. మాకు ప్రభా అవన్నీ సహించే గుణముని మాకు ఇవ్వమని ప్రభా నైనా. అలాగే కోపానికి కోపం కాకుండా ప్రభా కోపానికి నైనా కనికరం చూపించే బిడ్డలుగా తయారు చేయండి తండ్రి. ద్వేషానికి మేము ప్రేమ చూపించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. నైనా ప్రతిఫలం తీర్చుకునే దేవుడు నీవే నైనా. మేము ఆ జాబితాలో లేము, కానీ నీ బిడ్డలుగా ప్రభా మాకు నీ సిలువ మీద ఏమేమైతే నువ్వు గుణాలు కలిగి ఉన్నావో అటువంటి ప్రశస్తమైన గుణాలు మేము కలిగి ఉండి ప్రభా మా జీవితంలో ముందుకు సాగే కృపను మాకు దయచేయండి తండ్రి. మా అందరికీ ప్రభా నీ మన్నాను భుజింపు చేసి ప్రభా ఈ ఆరాధన పొడిగిన ప్రభా కమ్యూనియన్ సర్వీస్ ప్రభా నైనా బల్లారాధనలో ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ముట్టి ప్రభా నైనా దీవించి నీ ప్రత్యక్షత ప్రభా నీ విజన్ నైనా
నైనా నీ దర్శనం మాకు కలిగి చేసి మమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థపరిచి సంతోషం సమాధానంతో మేము నైనా తిరిగి వెళ్ళుటకు ఇదే సంతోషం సమాధానం మా అందరితో ప్రభా మేము పంచుకునేలాగా మమ్మల్ని తీర్చిదిద్దమని దీవించమని ఆరాధన దీవించమని ప్రభా నీ కుమారుడు ప్రభా పాస్టర్ గారు తీసుకొచ్చిన వాక్యాన్ని ప్రభా మా అందరం హృదయాలు తాకేలాగన ప్రభా మేము అర్థం చేసుకుని అలాగ నడుచుకునేలాగన మమ్మల్ని అందరం దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా మనందరము లేచి నిలబడి కీర్తన గ్రంథము 41వ వచనము నుంచి 72 వచనాల వరకు ఉత్తర ప్రతినిధిగా చదువుకుందాం. కీర్తనలు 78వ అధ్యాయము 41 నుంచి చివరి వరకు. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగెలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములోనున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేశెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రమును వారి గుడారములలో నివసింపజేసెను. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగిరి, ద్రోహులైరి, అవకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను, వారి కన్యకలకు పెండ్లిపాట్లు లేకపోయెను. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలె మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభువు మేల్కొనెను.
పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. చివరి వాక్యము అందరం కలిసి చదువుకుందాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నెరవేర్చి వారిని నడిపించెను. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మరి ఒక స్పెషల్ సాంగ్ లక్షిత పాడుతుంది. తర్వాత నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నేను చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం. ఏమియు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివి. ఏమియు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివి. ఎటికీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలాగలేరు. ఎటికీడైన తలంచని మీరు ఏ తండ్రైన మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృప వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే వేరేమి లేదు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం స్తోత్రం పిండము వలె మోసితివే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎంతో చక్కగా మరి మన లక్షిత, ఎందుకంటే షీ విల్ ట్రై. సిలువే నా శరణురా అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. సిలువే నా శరణ ఎనురా, నీ సిలువే నా శరణ ఎనురా, సిలువ ఎందే ముక్తి బలము చూచితిరా,
చక్కటి పాటను పాడినటువంటి సమీక్ష. మరి మెయిన్ ఘట్టమునకు మనము సందేశాన్ని మనకి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి రెవరెండ్ సుందర జేమ్స్ గారు వాక్య పరిచర్య చేస్తారు. ముందుగా మధ్యలో ఉన్నటువంటి ఆనందరావు అంకుల్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమగల తండ్రి, ఈ సాయంకాల సమయమున క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ విశ్వాసులైన మమ్మల్ని అందరినీ ప్రభా నీ ఆరాధనకు అందరికీ తోడుకొని వచ్చి ఇంతవరకు నేను స్తుతించుటకును గణపరచుటకును ఇచ్చిన సమయం బట్టి లెక్కలేని స్తోత్రములైనా ఇదిగో ఈ సమయంలో మేము నీ వాక్యోపదేశం వినుటకు సిద్ధపడుచుండగా మమ్మల్ని ఒక్కొక్కరిని మా మనసులను నీ అందే నిన్ను చూస్తూ మేము మా మనసులను నిబ్బరము కలిగి ఉండుటకు నీ దాసుల ద్వారాగా నీవు మాట్లాడిన మాటలు మేము మనసును అందించుకొని వాటిని అన్వయించుకొని వాటి ప్రకారం నడుచుకుంటకు మేము ఇప్పుడు ఈ చివరి దశలో అనగా అంత్యదినములలో మేము ఉంటూ ఉండగా నీ గ్రంథంలో రాయించిన ప్రకారము అంత్యదినంలో ఏమేమి జరుగుతాయో నీ రాకడకు ముందు ఏమి జరుగుతుందో అన్నీ నీ గ్రంథంలో రాయించిన ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి నాయన. అలాగే ప్రభు మేమును నీ రాకడకు కనిపెట్టకును సిద్ధపడటకును మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, అలాగే రావాల్సిన వారిని ఇంకా రప్పించి నిన్ను స్తుతించటకు గణపరచటకు నీవు ఆది అందే వాక్యంలో ప్రభు 7వ దినము విశ్రాంతి దినము మీరు దాన్ని పాటించవలనని మీరు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు కనుక మేము ఆ విషయంలో మా మనసులో గమనించుకొని ప్రభా విశ్వాసులుగా క్రైస్ట్ చర్చికి వచ్చుతున్న విశ్వాసులందరూ కూడా సమకూడి నిన్ను స్తుతించులాగిన ఒక్కొక్కరిలోని మీరే నడిపించమని, మరియు ప్రభా ఇప్పుడు నీ దాసులు నీ వాక్యం వినిపించబోచుండగా మీరే మమ్మల్ని నడిపించి కాపాడమని వారితో మీరే ఉండి మాట్లాడమని ఈ మా మనవలో త్వరగా రాన్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము పరతండ్రి, ఆమెన్. ఈ యొక్క సాయంకాలంలో పునరుత్థాన దినమున దేవుని యొక్క సన్నిధికి చేరువచ్చిన మీకందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇదొక శుభ గడియ. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 26 వర్సెస్ ఫ్రమ్ 1 to 5. నేను చదువుతున్నాను, శ్రద్ధగా అందరము ఆలకిద్దాము. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని కళ్ళు మూసుకొని, ఆఫ్లైన్లో ఉన్నవారు ఆన్లైన్లో ఉన్నవారందరూ కూడా ఒక నిమిషం తల వంచుకొని కళ్ళు మూసుకొని దేవుని సహాయం కొరకు దేవుని మనతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆది మధ్యాంతరయుడిత స్వయంభవుడా, సత్యదేవుడా, నమ్మదగిన మా యేసునాథుడా, లోకరక్షకుడా, జగదుత్పత్తిదారి, స్తుతులు ఘనత ప్రభావ మహాత్మ్యం మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అయ్యా పాటల ద్వారా సంగీతం ద్వారా మీ నామాన్ని ఘనపరిచాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాటలు చదువుకున్నామయ్యా.
ఆ మాటల ద్వారా మాతో మాట్లాడుమని, మీ సహాయం మాకు అందించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజులలో ఎలక్ట్రానిక్స్ ఈ షాపులకి మనం వెళ్ళినప్పుడు సహజంగా మొట్టమొదటిగా మనం ఆశించేది, కోరుకునే వస్తువు లేదా షాపింగ్ మాల్స్ కావచ్చు, లేదా గూడ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు కంప్యూటర్ పెరిఫెరల్స్ లేదంటే ఏదైనా డివైజెస్ వాటి కోసం మనం వెళ్ళినప్పుడు అప్డేటెడ్ వస్తువులు లేదా డివైజెస్ లేదా మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అని అడగటము పరిపాటి ఈ రోజులలో. లేదంటే ఈ మోడ్రన్ డేస్లో నేను వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా సార్? ఒకవేళ కంప్యూటర్ దగ్గరికి వచ్చినా, మొబైల్ దగ్గరికి వచ్చినా అప్డేటెడ్ డివైజెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే పాత వస్తువులని, పాత టెక్నాలజీని, లేకపోతే పాత విషయాలని తక్కువగా కోరుకునే రోజులు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజులలో ప్రజెంట్గా ఉన్న వాడే వస్తువులు ఏమైనా ఉన్నాయా అది చూపెట్టావా? ఒకసారి ఒక ఆయన అంటే మామూలుగా ఆ రోజు మిషన్ మర్చిపోయి ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళాడంట. వెళ్ళి అడుగుతున్నాడు, సార్ ఈ మొబైల్ కొని చాలా రోజులు అవుతుంది, అప్డేటెడ్ టెక్నాలజీ తోటి ఇప్పుడు వచ్చిన మొబైల్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటే వాళ్ళు ఉంటారు కదా, ఏజెంట్లు ఉంటారు కదా, చెప్తున్నారు. ఆయన ఎంత చెప్పినా, సార్ ఇగో ఇది లేటెస్ట్గా వచ్చిన మొబైల్ అండి, ఇది 5G ఫోన్కి అనుకూలమైన డివైస్ అండి, ఇలా చాలా వస్తువులు చూపెడుతున్నారంట. అయినా అంటే ఈ మెషిన్ ఒకటి ఇయరింగ్ మెషిన్ ఉంటుంది కదా, అది మర్చిపోయి ఆ షాప్కి వెళ్ళాడంట. వాళ్ళు చెప్తున్నారు కానీ ఈయనకు అది వినపడట్లేదు. మరలా అయ్యా కొంచెం చూడయ్యా, నాకెందుకంటే లేటెస్ట్ టెక్నాలజీకి అనుకూలంగా ఉన్నటువంటిది రికార్డింగ్ చేసుకోవాలి, ఫొటోస్ నీట్గా రావాలి, తర్వాత ఎక్కువ మెమరీ ఉండాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. వాళ్ళు కూడా, సార్ ఇది లేటెస్ట్ అండి, ఎక్కువగా వాడేది ఇదేనండి, కాలేజీ వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేసే తీసుకునే మొబైల్ ఇదేనండి, ఇది మీకు చాలా బాగుంటుంది సార్. లేదండి, నాకు అప్డేటెడ్ టెక్నాలజీతో వచ్చిన మొబైల్ కావాలండి అంటే చెప్పిన మాటలు వినబడట్లేదు. చివరికి అర్థమైంది, అరే అడిగిన విషయం అడుగుతున్నాడు ఏంటి అంటే మేము చెప్పేది బహుశా వినబడట్లేదేమో అని మెల్లగా కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మెల్లగా చేయబడి తీసుకెళ్ళి, అయ్యా అని చెవుల నోరు పెట్టి, ఇది అప్డేటెడ్ టెక్నాలజీతో తయారైన మొబైల్ అండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అని చెవులో నోరు పెట్టి చెబితే, అవునా బిల్లు చేయండి అప్పటికే చాలా సమయం అయిపోయింది, బిల్లు చేయండి అంటే ప్రజలు ఈ రోజులలో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ జ్ఞానం చేత తయారు చేయబడ్డ వస్తువులని ఇష్టపడతా ఉన్నారు, అదే కోరుకుంటున్నారు. పాత విషయాలు ప్రక్కన పెడితే, పాత టెక్నాలజీ ప్రక్కన పెడితే, పాత టెక్నాలజీని ఉపయోగించుకొని లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడ్డ వస్తువుల మీద ప్రజలు ఈ రోజులలో బాగా ఇష్టపడతా ఉన్నారు. పాత నిబంధన అంటాం, ఓల్డ్ టెస్టిమెంట్ అంటాం. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఈ జంతు బలి ద్వారా చెప్పబడి చివరికి జంతు బలి ద్వారా దేవుని దగ్గరకు సమీపించే విధానము ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా చెప్పబడి చివరికి అది నూతన నిబంధనలోనికి ఒక అప్డేటెడ్ విధానంలో రాయబడ్డ గ్రంథమే, పుస్తకమే, నిబంధనే న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనని తృణీకరించడం కాదు కానీ ఒక అప్డేటెడ్ విధానంలో జంతు బలి ద్వారా పాపముల క్షమాపణ కలగదు, జంతు బలి ద్వారా రక్తము చిందించి జంతువుల్ని యెరూషలేము గుడికి తీసుకొచ్చి రక్త పరిహారం జరిగించి
పాపములు శుద్ధీకరించబడి దేవుని దగ్గరికి సమీపించే విధానము పాత నిబంధనలో ఒకటైతే, నూతన నిబంధనలో అది కొంచెం మార్చబడి జంతు బలి ద్వారా, జంతు రక్తం ద్వారా పాప క్షమాపణ కలగదు. సాక్షాత్తు దేవుడే ఒక జంతువుగా బలి ఇవ్వబడాలి, ఒక పశువుగా ఇవ్వబడాలి, ఒక గొర్రెపిల్లగా దేవుని రక్తంలోనే పాప క్షమాపణ, అలాగనే మనం దేవుని సమీపిస్తాము అని ఒక అడ్వాన్స్డ్ విధానము ఈ నూతన నిబంధనలో మనం చూస్తాం. వాస్తవానికి చదవబడ్డ వాక్య భాగము నూతన నిబంధనలో మనం చూస్తే 5 వచనాలలో క్రీస్తు మరణాన్ని, రక్తం చిందించే విధానాన్ని, శిలువ మీద పడ్డ శ్రమలను గూర్చిన ఒక 5 సత్యాలు ఈ 5 వచనాల్లో మనం చూస్తాం. 7 సత్యాలు మనం చూస్తాం. అవన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేసుకోం, కానీ అవుట్ ఆఫ్ 7 వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ఓన్లీ 3 ఫ్యాక్ట్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మరణాన్ని, క్రీస్తు వేదనను, శిలువ త్యాగాన్ని గూర్చిన ఒక 7 సత్యాలు ఎలా రాయబడ్డాయో, ఎలా తెలియజేయబడ్డాయో, వాటి ద్వారా మనం దేవునికి ఎలా సమీపంగా రావాలో, రక్తము, కాచబడ్డ రక్తము ద్వారా, చేయబడ్డ త్యాగం ద్వారా దేవుణ్ణి ఎలా సమీపించి మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకోవాలో ఈ 5 వచనాల్లో మనం చూస్తాం. ఒక బ్రిటిష్, ఒక లండన్, ఒక ఇటలీ రచయిత, ఒక మంచి ఆథర్ గ్రాన్స్ గ్రోగే ఒక మాట చెప్పాడు. బైబిల్ అంతటి కూడా ఇఫ్ యూ కట్ ద ఎంటైర్ బైబిల్ ఆర్ ఇఫ్ యూ కట్ ద బైబిల్ ఎట్ ఎనీవేర్ ఇట్ విల్ బ్లీడ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా నువ్వు కట్ చేస్తే, ఎక్కడైనా ఒక ముక్క కోస్తే అది రక్తాన్ని గారుస్తుంది, రక్తం గార్చే విధానాన్ని తెలియజేస్తుంది. ద ప్రీ టెస్టమెంట్ హిస్టరీ లుక్స్ ఫార్వర్డ్ ఆఫ్ ద క్రాస్, whereas the post New Testament history looks backward to the cross. ఎలా చదివినా కూడా, ఒక నూతన నిబంధనకి ముందున్న భాగాలు, వాక్య భాగాలు చదివినా కూడా, నూతన నిబంధన తర్వాత చెప్పబడ్డా, లేదంటే క్రీస్తు తర్వాత చెప్పబడ్డా, అపోస్తుల ద్వారా పలకబడ్డా ఏ మాటలు చూసినా కూడా శిలువ ప్రస్తావన, శిలువను కేంద్రీకరింపజేసేటట్లే, శిలువ త్యాగాన్ని, క్రీస్తు మరణాన్ని గురించి చెప్పబడి వ్రాయబడ్డ మాటలే అని మంచి రచయిత గ్రామ్స్ గ్రోగి, హీ రోట్ మెనీ బుక్స్ అపాన్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ ద బైబిల్. చాలా పుస్తకాలు రాశాడండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ నువ్వు కట్ చేసినా లేకపోతే కోసినా కూడా అది రక్తాన్నే స్రవిస్తుంది. బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఈ పాత నిబంధన మెల్లమెల్లగా నాయకుల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా, లేకపోతే ప్రవక్తల ద్వారా చెప్పబడి అల్టిమేట్గా నూతన నిబంధనలో క్రీస్తు కార్చిన రక్తము ద్వారానే మనం దేవుని సమీపించగలము, మోక్షరాజ్యాన్ని సంపాదించగలము అనే ఒక బృహత్తర విషయాన్ని ఆయన రాయటము, ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడటం మనం చూస్తాం. ఈ చదవబడ్డ ఈ 5 వచనాలలో 3 సత్యాలు అనుకున్నాం కదా. నెంబర్ 1, ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద సెంట్రల్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ టీచింగ్స్. క్రీస్తు బోధనలన్నింటిలో కూడా, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకాలో, యోహానులో ఏ బోధని మనం క్షుణ్ణంగా, ఏ టీచింగ్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించినా కూడా ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రస్తావన అందులో మనం చూస్తాం. ఒక మాట దీని గురించిన ప్రస్తావన నేనే చదువుతున్నాను. మొట్టమొదటి సత్యము, ఆయన మరణాన్ని గురించినటువంటి సత్యము మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను.
హియర్ వీ సీ ద వర్డ్స్ కన్సర్నింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనం చూస్తే, ఆ దినములైన తర్వాత, లేదంటే 26వ అధ్యాయం మొట్టమొదటి వచనం, యేసు ఈ మాటలని చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూసి, వాస్తవానికి ది ఇన్సిడెంట్ వాజ్ టేకెన్ ప్లేస్ వైల్ దే వర్ ఇన్ ద అప్పర్ రూమ్ డిస్కోర్స్. మేడగదిలో ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు చెప్తున్న మాటలు, జరిగిన సందర్భము, సంఘటన. అంటే దేవుడు చేసిన నిబంధన పాత నిబంధనలో ఇలా 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 దాన్ని కంటిన్యూ చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, ఇబ్బందుల పాలైనా కూడా మరలా నిబంధన జ్ఞాపకం చేసి, ఇర్మియా ప్రవక్త ప్రవచనం ద్వారా మరలా వాళ్ళకి జ్ఞాపకం చేసి, చివరికి ఆయన మరణాన్ని గురించి, శ్రమను గురించి, బాధల గురించి తెలియజేస్తూ తెలియజేయబడ్డ నిబంధనే నూతన నిబంధన. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో, హౌ గాడ్ ఎంకరేజెస్ ద కవెనెంట్ దట్ వాజ్ మేడ్ ఇన్ బిట్వీన్ అబ్రహాం అండ్ జాహ్వే. అబ్రహాముతోటి దేవునితోటి మధ్య జరిగిన నిబంధనని ఎలాగూ దేవుడు కొనసాగింపజేస్తున్నాడో, ఎలాగూ జ్ఞాపకం చేస్తున్నాడో, చివరికి ప్రవక్తల వరకు వచ్చి కూడా దేవుడు మర్చిపోకుండా ఎలాగూ తన మరణ విషయాన్ని, తన నిబంధనతో కూడుకున్నటువంటి ఈ వాక్యాన్ని ఎలా జ్ఞాపకం చేసి ముందుకు తీసుకెళ్తున్నాడో ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాం. 31వ అధ్యాయము 33వ వచనం, ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే. పాత నిబంధన మర్చిపోవడానికి మనకి లేదు, కానీ పాత నిబంధనని నిర్లక్ష్యం చేయడానికి మనం లేదు, కానీ పాత నిబంధనని తృణీకరించడానికి మనం లేము, కానీ పాత నిబంధనలో దేవుడు చేసిన నిబంధనని ఎలా జ్ఞాపకం చేస్తూ కొనసాగిస్తున్నాడో ఈ వచనాల్లో మనం చూస్తాము. గాడ్ వాంటెడ్ టు పుట్ హిస్ లా ఇన్ దేర్ హార్ట్స్, ఇన్ దేర్ మైండ్స్, ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ దెమ్. ప్రోత్సహించి కష్టాల పాలైనా, నష్టాల పాలైనా, శత్రు రాజుల చేతికి చిక్కిపోయినా కూడా, దేశం విడిచి గల్లంతైనా కూడా, వాళ్ళ ప్రాపర్టీ అంతా కోల్పోయినా కూడా, భూమి జాగలన్నీ కకావికలం అయిపోయినా కూడా, దేవుడు నాయకులను పంపించి, యాజకులను పంపించి, రాజులను పంపించి, ప్రవక్తలను పంపించి నిబంధనని స్థిరపరిచే ప్రక్రియలో వీరిని ప్రోత్సహిస్తూ చేసిన కార్యమే నూతన నిబంధన, షెడ్డింగ్ ఆఫ్ హిస్ బ్లడ్. తన రక్తాన్ని చిందించి తనతో సమాధానపరుచుకొని పరలోక ప్రాప్తులుగా చేసే ఉద్దేశమే ఈ నూతన నిబంధనలో మనం చూస్తాం. ఓకే, మొట్టమొదటి వాక్యం అనుకున్నాం కదా, ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద సెంట్రల్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ టీచింగ్స్. ఆయన బోధలన్నింటిలో కూడా మరణానికి వచ్చిన ప్రస్తావనే. ఏమండి, ఎవరన్నా సంభాషణ చేస్తూ క్షేమ సమాచారం అడుగుతూ లేదా ముచ్చట పెడుతూ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, తోబుట్టులు కానీ ఎప్పుడో ఒకసారి కలుసుకున్నప్పుడు వాళ్ళ సంభాషణలో నేను ఎల్లుండి చనిపోతున్నాను, నేను వచ్చే వారం చనిపోతున్నాను అనే మాటలు వచ్చాయనుకోండి, అసలు ఎవరన్నా చెప్తారా అలాగా? లేక కలుసుకున్నప్పుడు, చుట్టాలో, బంధువులో, ఫ్రెండ్స్ ఎక్కడో ఒక దగ్గర కలుసుకున్నప్పుడు మరణం గురించి ప్రస్తావించడం ఎవరైనా ఇష్టపడతారా? The purpose of Christ Jesus being sent by his father Yahweh is this: dying for the people, shedding his blood for humanity. మానవుల కోసం నా ప్రాణం తీయటం కోసమే వచ్చానండి. ఎక్కడ మార్కులో చూసినా, లూకాసు వార్తలు చూసినా, యోహాను సువార్తలు చూసినా సమయం లేదు, నేను ముందుకెళ్ళి ముగిస్తాను. మార్కు సువార్తలు మనం చదువుకున్నాం కదా, మనిషి కుమారుడు 9వ అధ్యాయం 31వ వచనంలో
లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విమర్శింపబడి చంపబడి అండర్లైన్ చేసుకోవాలి ఈ పదం, చంపబడి. మరణం గురించి ప్రస్తావించేవారు ఎవరుంటారండి? శుభ సందర్భాలలో, ఆఫీసులోనో, కాలేజీలోనో, స్కూల్లోనో, ఫెలోషిప్లోనో మాట్లాడుతూ నేను ఎల్లుండి చనిపోతున్నాను, వచ్చే వారం చనిపోతున్నాను అని ఎవరైనా చెప్తారండి? ఒకవేళ చెప్తే ఎంత బాధపడతాం? మన సేవకుడు నాకు థ్రెట్ ఉందండి 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి తన ప్రాణహాని గురించి ప్రస్తావిస్తూ చనిపోయిన తర్వాత ఎంతమంది బాధపడ్డారో ముందే చెప్పాడండి. అయ్యో పాపం, ఎంతో పరిచయం చేశాడండి. ఒకవేళ ఇటువంటి ప్రస్తావన వస్తే ఎంత బాధపడతారో దాదాపుగా చెప్పరు, వెరీ రేర్, అరుదుగా చెప్తూ ఉంటారు. కానీ క్రీస్తు బోధనలో అన్నిట్లో కూడా ఆయన మరణాన్ని కూర్చున్న ప్రస్తావనే. సంతోషంగా బోధించుంటాడా? బాధతో బోధించుంటాడా? క్రైస్ట్ లెఫ్ట్ ఎవ్రీ హిస్ డైటీ పార్ట్స్ ఇన్ ద హెవెన్. దైవత్వ శక్తులు, దైవత్వ లక్షణాలన్నీ కూడా పరలోక రాజ్యంలో విడిచిపెట్టి వచ్చాడు. సంపూర్ణ మానవుడిగా జీవించాడండి. మనకి మరణ వార్త చెప్పగానే ఎంత భయం వేస్తుందో యేసు ఆయనకు కూడా అంతే భయం వేస్తుంది. మనకి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో ఆయనకు కూడా అంతే బాధ ఉంటుందండి. మనలాగనే శ్రమపడ్డాడు, మనలాగనే దూషింపబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, నిందల పాలయ్యాడు. నీకు నాకులాగా వేరే వాళ్ళు బాధ పెడితే ఎంత కురింగిపోతామో యేసయ్యని నిందల పాలు చేసినప్పుడు అంతే బాధపడ్డాడండి. బోధలన్నిట్లలో కూడా ఆయన మరణమును కేంద్రంగా చేసే బోధలే ఎక్కువగా మత్తయి, మార్క్, లూకా, యోహానులో మనం చూస్తాం. రక్తం చిందించబడాలి, వీళ్ళ పాపాలు శుద్ధి చేయాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, అందుకే నేను వచ్చాను అని జ్ఞాపకం చేస్తూ హీ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫోర్టోల్ అబౌట్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్. ఆయన మరణాన్ని గురించి, పునరుత్థానం గురించి, మరణం గురించి చెప్పిన వెంటనే మరలా లేస్తా. ఈ 5 వచనాలలో మొట్టమొదటి సత్యము ఆయన మరణాన్ని గురించి, ఆయన బోధలన్నీ కూడా మరణాన్ని కేంద్రీకరింపజేసే విధంగానే ఉండటం మనం చూస్తాము. రెండో విషయం, క్రైస్ట్ డైడ్ యాజ్ ఏ పాస్ ఓవర్ ల్యాంబ్. పస్కా గొర్రెపిల్లగా ఇందులో చనిపోయే విషయాల ప్రస్తావన ఈ వచనంలో మనం చూస్తాం. ఎక్కడంటే 26వ అధ్యాయము 2వ వచనం, 26వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా. 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడ్డకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. యూదులకి ప్రాముఖ్యమైన పండుగలు చాలా ఉన్నాయి. అందులో 3 అతి ప్రాముఖ్యమైనవి. ఈ అతి ప్రాముఖ్యమైన 3 కూడా ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. దట్ వాజ్ ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. పస్కా పండుగ ప్రాముఖ్యమైన పండుగలలో అతి పండుగ అండి, అతి ప్రాముఖ్యమైన పండుగ. యెరూషలేము పట్టణానికి 15 మైళ్ళు అంటే దాదాపుగా మోర్ దెన్ 25 కిలోమీటర్స్. 12 సంవత్సరాలు ప్రాయం కలిగి 12 సంవత్సరాల పైబడ్డ పురుషులందరూ కూడా ఖచ్చితంగా యెరూషలేము గుడికి వచ్చి ఈ పస్కా పండుగలో పాల్గొనాలి. వాళ్ళంట పండగ ఎప్పుడు వస్తుంది వెళ్ళిపోవాలి చాలా ఆశపడుతూ ఉంటారంట. హెబ్రీ భాషలో ఒక పదం ఉంది, వెరీ ఫెమిలియర్ యూదులకి, మనకు తెలియకపోవచ్చు ఆ మాట. నేను చదువుతున్నాను, రాసుకొని వచ్చాను హెబ్రీ భాషలో, అర్థం కాకపోయినా వినండి, ఇంగ్లీష్లో దాన్ని చెప్తాను. హెబ్రీ అంటే యూదులకి పస్కా పండగ విషయంలో కలిగిన ఆనందాన్ని గురించి రాయబడ్డ, వాళ్ళ సాంప్రదాయంలో రాయబడ్డ మాట. లాషోన్ హహా బాబా లూసియా లామే.
లషోన్ హబాబా లూసియా లామే. అంటే నెక్స్ట్ ఇయర్ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం, నెక్స్ట్ ఇయర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. ఎప్పుడు పోవాలా? సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా యెరూషలేం గుడికి వెళ్ళి ఈ పస్కా పండుగలో పాల్గొని గుడిని దర్శించుకోవాలంట. వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు పెట్టుకున్న నిబంధన. ఇంకొంతమంది ఏంటంటే ఆ రోజు వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, అంటే మా జీవితంలో ఒక్క రోజైనా మాకు ఈ ప్రభువా, యెరూషలేం గుడికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకోవాలి. సరే, ఈ సంవత్సరం రాలేదు అవకాశం, నెక్స్ట్ ఇయర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. ఎంత ఆశనో, ఎంత క్రౌడ్ ఉంటుందో. నీసాన్ మాసం పస్కా పండగలో, ఈ పాస్ ఓవర్ ఫీస్ట్లో హిస్టోరియన్ ఒక ఉన్నాడు, యూసిబిఎస్ ఫాదర్ యాజ్ వెల్ యాజ్ వర్క్డ్ యాజ్ ఏ హిస్టోరియన్ ఆఫ్ జివిష్ ట్రెడిషన్. ఆయన ఒక మాట ఏం చెప్పిండంటే, నీసాన్ మాసము 14వ తారీఖున, మార్చి ఏప్రిల్ ఆ దినంలో, ఆ మాసంలో, ఎట్ ద డే ఆఫ్ పాస్ ఓవర్, ద సాక్రిఫైజెస్ ఆఫ్ ల్యాంబ్స్ వర్ మోర్ దెన్ 2,56,500. 2,56,500 గొర్రెల్ని ఆ ఒక్కరోజే యాజకులు బలిస్తారంట. ఎంత రక్తం రావాలండి? చిన్న ఫ్యామిలీ అయితే ఒక్క గొర్రె, ఒక పెద్ద ఫ్యామిలీ అయితే 2 గొర్రెలు కుటుంబ సమేతంగా వచ్చి వధించి ఒక 10% ఆఫ్ ద మీల్ వుడ్ బి గివెన్ టు ద ప్రీస్ట్. ప్రధానమైన అవయవాలు, ప్రధానమైన భాగాలన్నీ కూడా యాజకునికి ఇవ్వాలి. మిగిలినవి అన్నీ కూడా వాళ్ళు అక్కడే తినేసి వెళ్ళిపోవాలి. అలా వధించడం ద్వారా, గొర్రెల రక్తం చిందించడం ద్వారా ఆ సంవత్సరం వాళ్ళ పాపాలన్నీ పోయినట్లు లెక్క. దేవుడు దీన్ని కొంచెం అడ్వాన్స్గా, అప్డేటెడ్ విధానంలో కరెక్టే గొర్రెలను వధించారు. అదే విధానంలో నేను వధించబడితే, ఒక పశువుగా వధించబడితే మీ పాపాలు క్షమించబడి పరలోక రాజ్య వారసులు అవుతారు అని యేసు ప్రభు చెప్పిన బోధ. రెండోది, ఆయన పస్కా గొర్రె పిల్లగా వధించబట్టము ఈ వచనాల్లో మనం చూస్తాం. ఎన్ని వచనాలు? 3వ వచనంలో మనం చూస్తాం. నేను ముగించబోతా ఉన్నాను. ఇంకొక మాట చెప్పేసి 3వ పాయింట్ ఏంటంటే, 3వ సత్యము. ఈ విషయాలు నేను వాక్యంలో కొన్ని రెఫరెన్స్లు కోడ్ చేశాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధనలు కూడా ఈ ప్రస్తావన మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో దీని గురించిన ప్రస్తావన చూస్తాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. హీ వాజ్ సాక్రిఫైస్డ్ యాజ్ ఏ పాస్ ఓవర్ ల్యాంబ్. పస్కా గొర్రె పిల్లగా వధించబడ్డ విషయం ఇక్కడ మనం చూస్తాం. చివరి సత్యము 7 ఉన్నాయి కానీ 3 మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 3వది, క్రైస్ట్ డెత్ ఈజ్ ప్లాటెడ్ ఇన్ సీక్రెట్. 26వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనము 5వ వచనం మనం చూస్తాం. 3వ వచనం నుంచి 5వ వచనం, యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలని ఏకమై ఆలోచన చేసిరి. మత్తయి రాస్తా ఉన్నాడు, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకాలు వసూలు చేసే ఆయన దేవుని చేత పిలువబడి పట్టబడి ఆత్మపూర్ణుడై ఆయన మరణాన్ని గురించి యేసు ప్రభు నోటిలో వచ్చిన విషయాలన్నీ కూడా ఈయన చాలా జాగ్రత్తగా రాస్తూ ఉన్నాడు. వాస్తవానికి మాయోపాయం చేత ఎందుకు పట్టుకోవాలండి? మాయా ప్లస్ ఉపాయము, మాయోపాయము ఏ సందో చెప్పగలరా?
30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం వెళ్దాం. మాయా ప్లస్ ఉపాయము, మాయోపాయము. ఎందుకు మాయోపాయం చేత పట్టుకొని చంపాలనుకున్నారు? wherever Jesus went for preaching, many people started coming to listening to his teachings. ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండాలుగా, గుంపులుగా యేసు ప్రభు ఒంటరిగా ఉండే సన్నివేశాల సందర్భాలు రాత్రి తప్ప పగలు ఎప్పుడూ బోధించినప్పుడు ఒంటరిగా లేడు. ఈ పస్కా పండుగలో కూడా చంపుదామని ఆలోచన చేశారు, కానీ పబ్లిక్ ఉంటారు కదా, ఆయన ప్రేమించే వాళ్ళు గుంపులుగా ఉంటారు కదా. శాస్త్రులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకుల మాట ఎవరు వినట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులుగా ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు యేసు ప్రభుని. వాళ్ళకి భయపడ్డారు వీళ్ళు. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సేవకులు కానీ, ప్రార్థనా పరులు కానీ, దేవుని బిడ్డలు కానీ ఒంటరిగా ప్రార్థనా సమయం తప్ప మిగిలిన సమయంలో ఎప్పుడూ 10 మందితోటో, 5గురితోటో, 100 మందితోటో సమూహంతో ఉండటము మంచిది. దట్ వాజ్ ద వే హౌ జీసస్ టోల్డ్ us, how Jesus made us to know, to lead in, to walk in, to follow in. ఇగో ఈ మార్గము. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రజలే కదా, చంపడానికి అవకాశం లేదు. దీనికి ఉపక్రమించిన వాడు, పూనుకున్నవాడు జూడాస్ ఇస్కరియోత్. ఎప్పటి నుంచో ప్రణాళిక వేస్తూ ఉన్నారు. యూదా ఇస్కరియోతులో సాటాన్ ఎంటర్డ్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ జూడాస్. అగ్రిమెంట్ చేసుకున్నాడు 33 వెండి నాణేలకి. వాస్తవానికి ఆ రోజులలో 33 వెండి నాణాల చేత కొనబడే వాళ్ళు బానిసలు. యూదుల ఇళ్లల్లో పనిచేయడానికి, యూదుల ఇళ్లలో ఉన్న ఇల్లాల కింద పనిచేయడానికి, పురుషుల కింద కానీ స్త్రీల కింద కానీ పనిచేయడానికి ఆ రోజులలో మార్కెట్లలో బానిసలు కొనుక్కునేవారు. 30 వెండి నాణాలు ఇస్తే ఒక స్త్రీనో ఒక పురుషున్నో తీసుకొచ్చి ఇంట్లో పనిగా పెట్టుకోవచ్చు. వారి మీద వీళ్ళకి ఏదైనా అధికారం ఉంటుంది, ఏదైనా చేసుకోవచ్చు. ధనాశపరుడైన యూదా అసలు ఎప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము ఆయన గురించిన ప్రస్తావన ఏముంటుందంటే, హీ వాజ్ మేనేజర్, టేక్ కేర్ ఆఫ్ ద మనీ. ట్రెజరీకి ఈ 12 మంది అపోస్తుల విధానంలో సహచర్యంలో డబ్బు లెక్క పెట్టడము, డబ్బు విషయంలో బాధ్యత ఇవ్వబడ్డవాడు ఇస్కరియోతు యూదా. మరి ఎందుకండి అన్ని డబ్బులు దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ఆయనకి ఈ యేసు ప్రభుని అమ్ముకోవాలన్న డబ్బు మీద ఆశపడలేదు, కానీ ఈ దురాలోచన ద్వారా ఒక నీతిమంతుని అమ్ముకొని ఆయన ప్రాణం పోవటానికి ఈయన ముందుకొచ్చి అప్పగించాడు. వెంటనే ఈ కింది వచ్చిన మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు గెచ్చమనే తోటకి వెళ్తారు. ఈ మాటలు చెప్తూ ఎవరికి బాధ ఉండదండి? నేను చనిపోబోతున్నాను. సహజంగా మానవులకి అయ్యో నా ఆరోగ్యం బాగాలేదు కదా, చనిపోబోతున్నాను, ఈ వ్యాధి ఇంత తీవ్రంగా ఉంది, ఎన్ని రోజులు బ్రతుకుతానో లేదు తెలియదు కదా, నా పిల్లలు ఏం కావాలి, నా ఆస్తి ఏం కావాలి, ఏమండి నాకున్న సంపద ఏం కావాలి, ఇవన్నీ ఆలోచించిన పక్కన పెడితే నా పిల్లల్ని చూడనా కొద్ది సంవత్సరాలు, నా పాప మ్యారేజ్ వరకు బ్రతికితే చాలు, నా కొడుకు మ్యారేజ్ వరకు బ్రతికితే చాలు. ఒక మరణ వార్త మనసులో పడ్డప్పుడు లేదా అనారోగ్యం ద్వారా చనిపోతాను అనే విషయం తెలిసినప్పుడు ఎంతో కురింగిపోతారండి, బాధపడతారు. అసలు ఈ రోజులలో మరణం అంటే భయం లేదు సార్. నా చిన్నప్పుడు పెద్ద మనుషులకి చాలా ప్రార్థన ద్వారా, బైబిల్ చదవటం ద్వారా, దేవుని మీద భయం కలుగుట ద్వారా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 సంవత్సరాలు కూడా బ్రతికేవారండి. ఇప్పుడు ప్రార్థన లేదా, బైబిల్ లేదా, దైవభక్తి లేదా, దైవ భయం లేదా, 40-50 ఏళ్ళకే ఎవరినైనా అడగండి మీరు. వామ్మో ఎన్ని రోజులు మేము బ్రతకలేమండి, మీకున్న ఆరోగ్యం మాకు లేదండి. ఏ యంగ్స్టర్ని మీరు అడగండి, 30-40 ఏళ్ళు ఉన్న యంగ్స్టర్ని అడగండి, వామ్మో మా తాతల ఆయుష్ మాకు లేదండి. ఎందుకుంటుంది మరి? ప్రార్థన లేదా, వాక్యం లేదా, దైవ భీతి లేదాయా? లోక పోకడే కదా, లోక తలంపులే కదా, లోకానుసారమే కదా, లోక ఫ్రెండ్షిపే కదా.
ఆయుష్ తగ్గిపోదా? ఆ రోజులలో పెద్దలు ఒకవేళ అనారోగ్యం ద్వారా 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో ప్రాణం పోతుంటే చిన్నోడా పెద్ద పాపనో చిన్న బాబునో పెద్ద కుమార్తెనో చిన్న కుమార్తెను పిలిపించి, అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడు చనిపోతావోనో ఏమో. పెద్దలకి ఆలోచన వచ్చేది ఆ రోజులలో వాళ్ళు బ్రతికిన నీతిని బట్టి, వాళ్ళు జీవించిన దైవ భీతిని బట్టి, వాళ్ళ భక్తి జీవితాలను బట్టి. రేపో ఎల్లుండో నెక్స్ట్ వారమో ఒకవేళ ప్రాణం పోద్దని తెలిసినప్పుడు వెంటనే పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఎవరిని పిలిపించి జాగ్రత్త, లేదంటే పెద్దలున్నో పెద్ద కోడలను పెద్ద కుమార్తెను పిలిపించి, అయ్యా జాగ్రత్త జాగ్రత్త. నాకు తెలిసిన ఒక బ్రదర్ సంగారెడ్డిలో ఈ మాట చెప్పేసి ప్రభురాత్రి భోజన సంస్కారంలోకి మనం ముందుకెళ్దాం. మంచి వ్యాపారవేత్త అండి, పిల్లల్ని చాలా ముద్దుగా పెంచాడు, చాలా ముద్దుగా పెంచాడు, గార్భంగా పెంచాడు, పిల్లలు అడిగినవి అన్నీ ఇచ్చాడు, ప్రేమతో చూసుకున్నాడు, భార్యను కూడా చాలా ప్రేమతో చూసుకున్నాడు. కానీ ఎటువంటి ప్రేమ అంటే అప్పులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించాడు. అప్పులండి, మోర్ దెన్ 44 lakhs he took from outside. He started feeding his family. ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది. చివరికి ఎవరు ఊరుకుంటారండి? ఏదో ఒక సమయంలో అవి కట్టాల్సిన టైము ఖచ్చితంగా ఉంటుంది కదా. అవి కట్టలేని సమయంలో చివరికి మరణించే సమయం ఆసనమైంది. ప్రాణం తీయటానికి ఇచ్చే ఆలోచనలు సాతాను ఆలోచనలు. ప్రాణం కోల్పోతే డబ్బు కట్టగలమా? కట్టలేము కదా. ఏమైందో ఏమో కానీ చివరికి ఒక 5-6 నిమిషాల్లో చనిపోతున్నంగా వాళ్ళ ప్రియమైన అత్తగారికి ఫోన్ చేసి, అత్త నా పిల్లలు జాగ్రత్త, సంగారెడ్డి నా పిల్లలు జాగ్రత్త, నా కూతురు జాగ్రత్త, ఏ రకంగా పొరపాటు జరిగిందో నాకు తెలియదు కానీ నా పిల్లల్ని బాగా చూసుకో, నా కూతురు పెళ్ళి నువ్వే చేయాలి అంటే వాళ్ళ అత్తగారు ఫోన్లో ఏడవా, ఆయన అక్కడ ఏడవా. ఆ చెప్పిన 5 నిమిషాలకే ఆయన ప్రాణం పోయింది. నేనే చేశాను సమాధి కార్యక్రమం. అంటే మరణ వార్త తెలిసినప్పుడు ఎలా తట్టుకుంటారండి? ఎలా తట్టుకోగలరు? తట్టుకోలేరు కదా. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఎక్కడ బోధ చేసినా కూడా నన్ను చంపుతారు కపట ఉపాయం చేత మాయోపాయం చేత పట్టుకునే విషయాలు కూడా వేరే వచనాల్లో మనం చూస్తాం. దీనికి ఒడిగట్టిన వాడు యూదా. నీతిమంతుని అప్పగించాడు. నీతిమంతుని రక్తము అమ్ముకొని ఆ డబ్బుల ద్వారా పొలం కొనుక్కున్నాడు. దాని పేరు మనకు బాగా తెలుసు, రక్తపు భూమి అని పేరు పెట్టారు. చివరికి ఏం చేయాలో అర్థం కాక పాపం చేసిన తర్వాత మొత్తుకొని ఏం సుఖం అండి. హీ ట్రైడ్ టు కిల్ హిమ్సెల్ఫ్. తన ప్రాణం తను తీసుకున్నాడు. చివరికి ఆయన పరిస్థితి నరకాగ్ని గుండమే. నిరపరాధుల రక్తాన్ని అప్పగించాను, నీతిమంతుని అప్పగించాను, నిష్కలంకుని అప్పగించాను అని ఏమైందో ఏమో కానీ తన్ను తాను చంపుకునే స్థాయికి ఒక నీతిమంతుని అప్పగించి తన ప్రాణం తీసుకున్న సన్నివేశము ఇందులో మనం చూస్తాం. ద డెత్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ప్లాటెడ్ ఇన్ సీక్రెట్. రహస్యంగా ఆయన మరణము సీక్రెట్గా ఆలోచన చేశారు. కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఆయన మరణ వార్త తెలిసి కూడా ఎలా మరణిస్తాడో, ఎక్కడ పట్టుకుంటారో, ఎలా అప్పగించబడతాడో, ఎలా అమ్మబడతాడో
వ్రాయబడ్డ ఈ మాటల్ని, లేదంటే బోధించే ఆయన మనసు తట్టుకోగలదండి? తట్టుకోగలదా? ఇన్ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ అరైవల్, ఫస్ట్ అరైవల్ into this world to die himself for the sins of human beings. మరణించాలనే వచ్చాడు, రక్తం కాచాలనే వచ్చాడు, ప్రాణం పెట్టాలనే వచ్చాడు. ఇస్కరియోతు యూదా ఆ రక్తాన్ని, ఆ మరణాన్ని, ఆ శిలువ కార్యాన్ని he ignored, neglected a lot. The death on the cross, about the suffering servant. ఇస్కరియోతు యూదా నిర్లక్ష్యం చేశాడు శిలువ కార్యాన్ని, శిలువ మరణాన్ని, కార్చిన రక్తాన్ని. చివరికి తన ప్రాణం తీసుకొని నరకాగ్నిగుండం పాలయ్యాడు. ఒకవేళ ఆయన రక్తపు విలువ గుర్తించకుండా, ఆయన మరణించిన విధానాలను గూర్చిన సత్యాల మీద మనసు పెట్టకుండా నువ్వు గనక ఈ భూలోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం వెళ్ళవు. ధనాశపరుడై నిష్కలంకుణ్ణి, నీతిమంతుణ్ణి 30 వెండి నాణ్యాలకు అమ్ముకొని ఒక పొలాన్ని కొనుక్కొని దాని ద్వారా కూడా ఉపయోగం లేదనుకున్నారో ఏమో, బైబిల్లో రాయబడలేదు. కానీ చివరికి తన్ను తాను హీ వాజ్ కిల్డ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను హత్య గావించుకునేలాగా హత్య చేసుకున్నాడు. శిలువ కార్యాన్ని నిర్లక్ష్యం చేసిన, ఆయన రక్తపు కాచిన విధానాన్ని నిర్లక్ష్యం చేసినా కూడా పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఒకవేళ పశ్చాత్తాపపడితే, ఒకవేళ పాపం ఒప్పుకుంటే, ఒకవేళ అపరాధములను ఒప్పుకుంటే హీ మైట్ హ్యావ్ బీన్ సేవ్డ్, ఫర్గివెన్, క్షమించబడి ఉండేవాడేమో, మనకు తెలియదు కానీ he neglected, ignored the value of the blood which was shed on the cross of Calvary 2025 years ago. ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. నీవు నేను ఎప్పుడైనా మనసు పెట్టావా ఆయన రక్తపు విలువ గురించి, ఆయన చేసిన త్యాగము గురించి? నీకోసం నా కోసం కాచబడ్డ రక్తము, నీకోసం నా కోసము పడ్డ పిడి గుద్దులు, నీకోసం నా కోసము పడ్డ వేదన, ముఖం మీద ఉమ్మి వేయించుకున్న విధానము ఎప్పుడైనా ఆలోచన చేసావా? నా కోసమే, నా పిల్లల కోసమే, నా కుటుంబం కోసమేనండి తలంచావా? అలా తలిస్తే మరలా ఎప్పుడు పాపం జోలికి వెళ్ళవు, మరలా ఎప్పుడు అబద్ధాల జోలికి వెళ్ళవు, మరలా ఎప్పుడు సినిమాల జోలికి వెళ్ళవండి, మరలా ఎప్పుడు లోక తలంపుల జోలికి వెళ్ళవు. ఆయన రక్తాన్ని చులకనగా అంచనా వేస్తున్నావు కాబట్టే మరలా లోక ఆశలకు, లోక పోకడలకు, లోక తలంపులకు నువ్వు సమయం ఇస్తున్నావేమో. ఈ సమయంలో ఇస్కరియోతు యూదా లాంటి తలంపు, ఆలోచన మన నుండి దేవుడు ఆశపడట్లేదు. కానీ పశ్చాత్తాప హృదయులై గడిచిన వారము, మాసమంతా ఈ లోకంతో చేసిన స్నేహము, యూట్యూబ్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టీవీ, ఎల్ఈడి స్క్రీన్, సిల్వర్ స్క్రీన్, ఈ తెరల మీద ఎగిరే బొమ్మల్ని బట్టో, వచ్చే వార్తలను బట్టో,
ఒకవేళ నువ్వు ఆనందించి ఉంటావేమో. దేవునితో ఒక ఒడంబడిక చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఏమనండి? అయ్యా, నా కోసమే మరణించావయ్యా, నా పాపముల కొరకే మరణించావయ్యా, నా శాపముల కొరకే రక్తం కాచావు, ప్రాణం పెట్టావు. నాయనా, గడిచిన వారమంతా మాసమంతా మీకు విరుద్ధంగా మాటలు మాట్లాడి ఉంటే, పాపం చేసి ఉంటే నన్ను క్షమించయ్యా అని దేవునితో ఒక ఒడంబడిక చేసుకుందామా, ఒక తీర్మానం చేసుకుందామా? ఇస్కరియోతు యూదా లాంటి పాపం మనలో ఏమీ ఉండదు, కానీ ఇస్కరియోతు యూదా లాంటి వారు మనలో, మన కుటుంబంలో ఎవరు ఉండరు. కానీ తెలుసో తెలవకో ఆయన మరణాన్ని, కార్చిన రక్తాన్ని ఒకవేళ పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేసిన సందర్భాలు గడిచిన వారంలో, గడిచిన మాసంలో ఉన్నాయేమో. జ్ఞాపకం చేసుకుంటావా? గడిచిన సోమవారము, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం, ఇప్పటి వరకు కూడా ఆఫీస్లో, ఇంట్లో, మార్కెట్లో, కాలేజీలో, స్కూల్లో, ప్రయాణంలో ఒకవేళ కంటి ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా చేయరాని కార్యము చేశావేమో. క్షమాపణ కోరుకుందాం, దేవుని అడుగుదాం. అలాగూ చేసి ఆయన మరణపు గూర్చిన సత్యాలలో పాల్గొని, నాయనా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యం ఏది చేయను ప్రభువా, మీకు బాధ కలిగించే కార్యము ఏది చేయనయ్యా. గడిచిన వారము, గడిచిన మాసంలో కంటి ద్వారా, చూపు ద్వారా, లేకపోతే చెవి ద్వారా, నోటి మాట ద్వారా, నడక ద్వారా, వెళ్ళకూడని ప్రదేశాలకి నీ కాళ్ళతో వెళ్ళినట్లయితే, చేయకూడని కార్యాలు నీ చేత్తో చేస్తే, చూడకూడని దృశ్యాలు నీ కంటితో చూస్తే, వినకూడని చెడ్డ మాటలు నీ చెవులతో వింటే, అయ్యా నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమాపణ కోరుకొని ప్రభు బల్లలో, ప్రభు భోజన సంస్కారంలో మనం పాలు పంచుకుందాం. కొన్ని సెకండ్లు దయచేసి దేవునితో మనం మాట్లాడదాం. నడిచి వచ్చిన వారాన్ని, గడిచిన మాసం అంతట్లో కూడా మన ప్రవర్తనని మనం జ్ఞాపకం చేసుకొని శుద్ధులుగా తీర్చిదిద్దబడదాం. ఆత్మీయ స్నానం చేద్దాం, పరిశుద్ధులుగా మన పాపాలు ఒప్పుకుందాం. దేవా, మరల జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి పొరపాటు చేయనయ్యా, ఇటువంటి పాపం చేయనయ్యా, ఇటువంటి సన్నివేశాలు చూడనయ్యా, క్షమించు. శిలువలో కాచిన రక్తము ద్వారా శుద్ధి చేయ ప్రభువా అని పరిశుద్ధులుగా తీర్చబట్టడానికి ఆయన్ని వేడుకుందాం. అలాగూ వేడుకొని ప్రభు బలలో మనం పాల్గొందాం. ప్రభువైన యేసు తను అప్పగించబడ్డ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము, దీన్ని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నామని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని స్తోత్రం చెల్లించి, ఇది మీ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము, దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. ఆఫ్లైన్లో ఉన్నవారైనా, ఆన్లైన్లో ఉన్నవారైనా, ఎవరైనా సరే ఒకవేళ మీరు అవకాశం ఉండి పాల్గొంటే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో మీరు సిద్ధపడి పాల్గొనాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. బాప్తిసం పొందిన వారు ఎవరు కూడా ఈ బలలో పాల్గొనకూడదని మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ బల్ల గురించి, ఈ యేసుకు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నెత్తురు గురించి, యేసు శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె ద్రాక్ష రసం గురించి మన మధ్యలో ఉన్నటువంటి మేడం గారు, సంధ్య మేడం గారు ఒక నిమిషం ప్రార్థన చేస్తారు. మనందరం ఏకీభవిస్తాం. నీకు స్తోత్రం తండ్రి. నైనా
ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా ఈ బల్ల ఆరాధనలో ప్రభా తీసుకొచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ప్రభానైనా మేము యోగ్యులంగా ప్రభానైనా నిన్నే తలంచుకొనిచ్చు ప్రభానైనా నువ్వు ఎలా అయితే వాగ్దానం ఇచ్చావో నేను మరలా వచ్చి మీతో సహవాసం చేసినప్పుడే నేను ఈ బల్లలో పాల్గొంటానని ప్రభానైనా మా కోసం మీరు ప్రభా శిలువ మీద మీ రక్తంని కార్చి ప్రభా నీ శరీరాన్నే ప్రభానైనా బలిగా ఇచ్చినందుకు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా. ఈ కార్యం వల్ల ప్రభానైనా మీరు ప్రభానైనా మమ్మల్ని అందరినీ రక్షించి తండ్రి మీ రాజ్యంలో చేర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా ఈ ద్రాక్ష రసం ప్రభా నీ రక్తం ఇది నీ రక్తం ప్రభా. మేము యోగ్యులుగా పుచ్చుకునే కృపను చూపించండి. అలాగే ఈ రొట్టె ప్రభా నీ శరీరం ప్రభా మేము యోగ్యులుగా భుజించే కృపను మా అందరికీ చూపించమని మమ్మల్ని దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా ధ్యానంలో ఉందాం. మనందరికీ ఒకేసారి యేసయ్య శరీరము యేసయ్య రక్తము అందించబడుతుండగా పాట పాడుతూ మనం ఈ దీంట్లో పాల్గొందాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. మనందరం కూడా మన చేతుల్లో ఉంచబడ్డ యేసు శరీరాన్ని ఇలా పైకెత్తి పడదాం. పైకెత్తి పట్టి దేవా మీ శరీరం బట్టి మీకు వందనాలయ్యా అని ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని అందరం ఒకేసారి పూజించుదామండి. దేవా మీకు వందనాలయ్యా. అదే రీతిగా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసాన్ని ఇలా పైకెత్తి పట్టి దేవా మీకు స్తోత్రములయ్యా అని స్తోత్రం చెల్లించి అందరం ఒకేసారి త్రాగుదామండి. దేవా మీకు స్తోత్రము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దానికి ముందు ఒక హెచ్చరిక. ఇంకా యేసయ్య శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ముక్కలు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసపు కప్పులు చాలా మిగిల్చబడి ఉన్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకెంతకాలం లోకంతో స్నేహం చేస్తావు? మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, రక్షణ పొందకుండా ఎంతకాలము దేవునికి దూరంగా జీవిస్తావు? ఇకనైనా మారు మనసు పొంది బాప్తిసం పొంది నా ఈ బల్లలో పాల్గొనవా అని దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. యోగ్యులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా నాయనా ఈ బల్లలో పాల్గొనటానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. ప్రోత్సహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. పాల్పొందిన ప్రతి ఒక్కరూ బహుశక్తిమంతులు అవుదురుగాక. పాల్పొందిన ప్రతి ఒక్కరూ బహు ఆరోగ్యాన్ని పొందుకొందురుగాక. నాయనా ఎంతమంది అయితే తెలవక పాల్గొన్నారో క్షమించండి అయ్యా. శిక్షకు పాత్రులుగా చేయొద్దు. మరొక అవకాశం వారికి ఇవ్వండి. మాకు ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం. ఓకే, కూర్చోండి.
అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన పొందిన, నావన్నీ కృపచేత భావంబులను నేను బహుధైర్యముందేద, నావన్నీ అంగీకరించు మీ. నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, కానుకల కోసం ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద పాటతోటి ఈ ఆదివారపు ఆరాధన మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇప్పటివరకు ప్రభువా లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడావు. మీ మరణాన్ని గూర్చిన సత్యాలు కొన్ని ధ్యానం చేసుకున్నామయ్యా. ప్రప్రథమంగా మీ మరణానికి నాంది సహకరించినటువంటి సాతాను చేత ప్రోత్సహించబడ్డ ఇస్కరియోతు యూదా అగ్నిగుండానికి ఆహుతైనట్టుగా తన్ను తానే ప్రాణం తీసుకున్నట్టుగా ప్రభువా కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అటువంటి స్థితి మాలో ఎవ్వరికి కలిగించకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు గొప్ప సాక్షులుగా ఉండి మీ శిలువ మరణం గురించిన సత్యాలు ప్రభువా మేము ధ్యానం చేసుకొని మీకు సన్నిహితంగా దీవించి మీరు కాచిన రక్తాన్ని ప్రభువా మేము ఆస్వాదించి మా జీవితకాలమంతా కూడా ప్రభువా మీకు సన్నిహితంగా జీవించి పరలోక రాజ్య వారసులు కావడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎత్తపడ్డ కానుకలు దీవించి ఆశీర్వదించండి. గుప్పులు విప్పి అర్పించిన ప్రతి హస్తాన్ని వర్ధిల్ల చేయండి. మీ సేవార్థమై కానుకలు వాడుకోండి ప్రభువా. నాయనా ఈ వారమంతా ప్రభువా, ఈ మాసమంతా నాయన యువతని మీ యొక్క రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రయాణాలలో, ఆఫీసులో, ఉద్యోగాలలో, ఆత్మీయ యానంలో, ఇంట్లో ప్రభువా ఎక్కడ ఉన్నా కూడా మీ హస్తం మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వారమంతా మాసమంతా ప్రభువా మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని నాయనా వచ్చే వారము ఇంతకంటే యోగ్యులముగా, ఇంతకంటే పరిశుద్ధులముగా, నీతిమంతులముగా మీ సన్నిధిలో కనపడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని, ఆన్లైన్లో మీ మాటలు వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో ప్రత్యేకంగా సమయం కేటాయించి ఈ ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలను, వ్యక్తులను, ప్రాంతాలను మీరు ప్రత్యేకంగా దృష్టించి ఈ వారపు ఆశీర్వాదాలు, పునరుత్థానపు బలము చేత వారిని మమ్మల్ని అందరినీ నింపుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయము, మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించము, మన శోధనలకు తేక కీనును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని దివ్య మనోర సహవాసము కూడిన మనకందరికీ, ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.